एआर उर्दू न्यूज़ के ख़बरनामे में आपका खैर मकदम है। मलकपेट पुलिस स्टेशन हदूद में एक गवर्नमेंट स्कूल में 8 साला मासूम बच्ची के साथ गलत हरकत करने का वाक़या पेश आया। स्कूल में साफ़ सफाई करने वाला 25 साला नरेश एक नाबिना लड़की को अपना निशाना बनाया। बच्ची को फौरी तौर पर नीलोफर अस्पताल मुंतकिल किया गया। डॉक्टर्स ने बच्ची की सारी तफसीलात माँ बाप को बताई। बच्ची के घरवालों ने पुलिस में शिकायत दर्ज कराई। पुलिस ने मुलज़मीन को अपनी हिरासत में लेते हुए कार्रवाई शुरू कर दी। पेश है ये खुसूसी रिपोर्ट। అత్యంత బాధాకర సంఘటన, అత్యంత విచారకరము. ఇది సమస్త వికలాంగుల జాతి మొత్తం కూడా బాధపడుతుంది. ఒక బ్లైండ్ స్టూడెంట్, థర్డ్ క్లాస్ పాప. ఇప్పుడు నేను కూడా మార్నింగ్ నాకు విషయం తెలియగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే, కొంతమందిని కనుక్కునే ప్రయత్నం చేశాను. మధ్యాహ్నం భోజనం టైం అయింది కాబట్టి నేను మాట్లాడలేకపోయాను చాలామందితో. కనుక ఏదేం జరిగినా దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన, ఇది నిర్లక్ష్యం వహించడానికి, ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కారణమైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ ఒక్కళ్ళు దీంట్లో నిర్లక్ష్యంగా వహించినా, ఎంత పెద్ద అధికారైనా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ సంఘటనతోని నేను కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్ని హాస్టల్స్ అయితే ఉన్నాయో అన్ని హాస్టల్స్ను కూడా విజిట్ చేసి వాళ్ళందరితో సమావేశమై అసలు వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయి, గత 10 సంవత్సరాలు వాళ్ళ ఇబ్బందులు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు ఉంటాయి. ఎవరు చేసినది ఉపేక్షించేది కాదు. ఇది మానవ సమాజములో ఉన్న ఏ వ్యక్తి కూడా దీన్ని మనం క్షమించే విషయం కూడా కాదు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటాము. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ ఘటనకు బాధ్యులపైన, నిర్లక్ష్యం వహించిన వ్యక్తులపైన, అందరిపైన చర్యలు ఉంటాయి. యాక్చువల్గా నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడలేదు. వాస్తవానికి నాకు మార్నింగే ఈ విషయం తెలిసింది. ఈ విషయాన్ని తెలవంగానే ఉటావుటిని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడతాను. యాక్చువల్గా ఆ స్కూల్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కూల్ ఉన్నట్టుంది. అదేమో డిఈఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నట్టుంది. ఇదేమో వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సంక్షేమ శాఖ కిందికి ఉన్నట్లుంది. సో ఏది ఏమైనప్పటికి కూడా ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి స్టూడెంట్తో కూడా నేను ఈ లంచ్ తర్వాత కూర్చొని అసలు ఏం జరుగుతుందో, వాళ్ళ లోపల అసలు ఏముంది, ఏం జరుగుతుంది, ఏమి ఇబ్బంది అయింది, అసలు ఆ చెల్లె పరిస్థితి ఏం జరిగింది మొత్తం కూడా విచారించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. సరే, ఎవ్వరు నిర్లక్ష్యం వహించినా అండి, ఒకటే మాట, ఎవ్వరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు. 100% అందరిపైన చర్యలు ఉంటాయి. అది ఏ హాస్టల్లో పనిచేసే వర్కర్ అయినా సరే, స్కూల్లో పనిచేసే టీచర్లు అయినా సరే,